శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికి ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెబుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. సింహరాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను మీకు ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని ఉన్నా కూడా గురువు కాస్త మీకు ఆదాయాన్ని కల్పిస్తున్నాడు. విలాస ఖర్చులు నియంత్రించుకుంటే చాలా మంచిది. ఇంకా వ్యాపారంలో ఏం చేస్తారంటే బ్యాంకింగ్, ఐటీ, మార్కెటింగ్, మేనేజ్మెంట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో కొత్త క్లయింట్స్, ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో సమావేశాలు ప్రయోజనకరంగా మారవచ్చు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత లేదా కొత్త ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. షేర్ మార్కెట్ ట్రేడర్లకు అందరికీ కూడా, ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. అధిక రిస్క్, వాలటైల్ బాగా ఉంటుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త భాగస్వామ్యంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ డాక్యుమెంటేషన్ అంతా, మీ యొక్క షేర్ అలోకేటింగ్ అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆలోచన మీ మైండ్లో ఉన్న కొన్ని వారాలు పోస్ట్పోన్ చేయండి. ఒక కోర్టు వ్యవహారాలు, పత్రాలు పరిశీలించండి, ఆలస్యంగా జరుగుతున్నాయి. రాజీ వర్గం మంచిది, లేదా మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ పనులు ముందుకు సాగకపోవచ్చు. ఆస్తి విలువ పెరిగింది అనే ఒక పేచీ అంతా కూడా వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా మధ్యవర్తిత్వం ద్వారా చూసుకోండి. రాజకీయాల్లో, సభల్లో, సమావేశాల్లో మీ మాట అదుపులో ఉండాలి. మీరు వదిలే ఒక మాట చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా సినిమా రంగం, టీవీ రంగం వాళ్ళకి, నటులు, యాంకర్లకి, గాయకులకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రజల్లో గుర్తింపు పెరగడానికి మీ వంతు కృషి గట్టిగా చేయండి సోషల్ మీడియా ద్వారా. విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ, వీసా ప్రక్రియలో పురోగతి ఉంటుంది. ఇమీడియట్గా సక్సెస్ అవుతుందని చెప్పడం కానీ పురోగతి అయితే ఉంటుంది, నేను కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మధ్య పెద్దల యొక్క సపోర్ట్ తీసుకోండి. ప్రేమికుల మధ్య భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి అవకాశం ఉండి, గుండె, రక్తపోటు, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. వ్యాయామం అవసరం ఆరోగ్యపరంగా. వ్యవసాయదారులకి పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు రైతులకు అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్ ఈ యొక్క అదృష్ట సంఖ్య 1, బంగారు రంగు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం చాలా మంచిది. సూర్య భగవానుని ప్రార్థన చేయండి ఆరోగ్యం కోసం. గోధుమలు లేదా గోధుమ పిండి, పండ్లు, విద్యార్థులకి పుస్తకాలు ఇలాంటివి పంచి దానం చేయండి. అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకేమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.